హాయ్ అండి, ఇవాళ మనము బోటి కర్రీ చేసుకుంటున్నాము. ముందుగా ఆయిల్ వేసి ఆనియన్స్ ఒక 2 మిర్చి వేసానండి. అది బ్రౌన్ కలర్ రావాలి. నేను ఆల్రెడీ బోటి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు వేయాలండి. దీంట్లో బోటి వేసేసేయాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో నుంచి కొద్దిగా వాటర్ వస్తాయండి. ఒక 5-10 మినిట్స్ అలానే పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అండి, చూసారు కదా మొత్తం కొంచెం వాటర్ ఫామ్ అయింది. దాంట్లో కొద్దిగా ఒక 2 మినిట్స్ తర్వాత కారము, ఉప్పు అవి వేసుకోవాలి. దీంట్లో కారము, ఉప్పు వేసాం కదా, ఒక 5 మినిట్స్ ఇలానే ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా అయితే యూజ్ చేస్తానండి ఎప్పుడైనా. చికెన్కి అయితే చికెన్ మసాలా, మటన్ అయితే మటన్ మసాలా యూజ్ చేస్తాను నేను. చింతపండు పులుసు వేసేసేయాలండి. దీంట్లో ఆప్షన్ అండి, టమాటాన్ని వేసుకోవచ్చు, చింతపండు అన్నీ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దీంట్లో వాటర్ వేసుకోవాలి. నేనైతే వాటర్ పోసానండి. ఒక 8 విజిల్స్ పెట్టుకోవాలి. 8 విజిల్స్ పెట్టానండి, అయినా కానీ ఉడకలేదు. ఇంకొక 4 విజిల్స్ పెట్టాను, అంతే అండి, ఉడికిపోయింది బోటి. లాస్ట్కి కొత్తిమీర వేసాను.